ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు అరేబియన్ నైట్స్ నుంచి కొన్ని స్టోరీస్ చెప్తా ఉన్నారు కదా, ఏదైనా ఒక స్టోరీ చెప్తారా? 2 భాగాలు, మహా అయితే 3వ భాగం కూడా వస్తుంది కాస్త అటు ఇటుగా. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. పూర్వం ఇది ఈ కథలు అరేబియన్ నైట్స్లో కథే కదా. అదే ఒక అమ్మాయి రాజకుమారి, మంత్రి గారి కుమార్తె సుల్తాన్కి కథలు చెప్తుంది. మధ్యలో వాళ్ళ చెల్లెలు కూడా వస్తుంది. మా అక్కయ్య తెల్లారితే చచ్చిపోతుంది కాబట్టి ఏదైనా మంచి కథ వింటానని వస్తుంది. రోజు వస్తుంటుంది, రోజు కథలు వింటుంటారు. తెల్లారి లోపల ఆ కథ పూర్తవ్వదు. కథ కోసం ఈ రాణి మంత్రి గారి అమ్మాయి జీవితకాలం ముందుకెళ్తూ ఉంటుంది. ఇంకా ఆవిడ పేరు నేను చెప్పట్లా, ఆవిడ సంగతి చెప్పను, కథే చెప్పుకుందాం. పూర్వం బసారో అనే ఒక నగరానికి ఒక సుల్తాన్ ఉండేవాడు. ఆయనకి చాలా కాలం పిల్లలు పుట్టలేదట. ఎన్నాళ్ళో ఆయన రోజు భగవంతుడిని అల్లాని ప్రార్థించేవాడు సంతానం కోసం. నా నగరానికి ఒక వారసుడు కావాలి అని. అప్పట్లోలాగా ఆయన 3-4 భార్యలు లేరు, ఆయనకు ఒక్క భార్య. చాలా లేట్ ఏజ్లో ఆయనకి భార్య గర్భవతి అయింది. భగవంతుడు ఇచ్చిన అవకాశం అన్నమాట. ఆయన జ్యోతిషుల్ని వాళ్ళని వీళ్ళని పిలిచి అందరినీ అడిగాడు, ఈ ఫలానా సమయంలో ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా ఏమిటి అని జాతకం చూపించాడు. జాతకం చూపిస్తే ఆ జాతకంలో వాళ్ళు ఏం చెప్పారంటే మగపిల్లాడే పుడతాడు, అతను మంచి రాజు అవుతాడు, చాలా సంపదలు పొందుతాడు, ఇట్లాంటివి చెప్పారు. చెప్పేసరికి కొంతకాలానికి ఆవిడకి కుమారుడు కలిగాడు. వాడి పేరు జన్ అల్ అస్లాం అని పేరు. ఏదో చిన్న అక్షరాలు తేడా ఉన్నాయి, ఆ పేర్లు నోరులు తిరగట్లా, అస్లాం అనుకుంటాం. అస్లాం అని పేరు పెట్టారు. చక్కటి రూపసైన పిల్లాడు వాడు. ఆ పిల్లాడికి ఒక 10 ఏళ్ళు 92 ఏళ్ళు అలా వచ్చేసరికల్లా రాజుగారికి అనారోగ్యం మొదలైంది. ఆయన అప్పటికే 70 ఏళ్ళ వాడు, లేటుగా పిల్లవాడు కదా. అయితే ఈ కుర్రాన్ని దగ్గర పిలిచి, అబ్బాయి నేను ఇంక ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, అనారోగ్యం వచ్చేసింది, మా నాన్న తాత కూడా ఇలాంటి అనారోగ్యాలు వచ్చాకే మరణించారు, మన కుటుంబంలో ఉంది. నేను ఎంతో కాలం రాజుగా ఉన్నాను, ఎంతకాలమో రాజ్యం చేశాను, 10 ఏళ్ల వయసుకే సుల్తాన్ అయ్యాను. ఎప్పుడు పేదవాళ్ళు అడిగింది కాదనలా, సలహాదారులు చెప్పేదే కాకుండా బయట వాళ్ళు చెప్పేవి కూడా వినాలి, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుకో, జాగ్రత్తగా ఉండని మంచి మాటలు చెప్పాడు. కొంతకాలానికి ఆయన చనిపోయాడు. కొన్ని రోజులకి ఈ కుర్రాడు వారం 10 రోజులు ఆయన తాలూకు సంతాప దినాలు అవి ప్రకటించుకొని కొన్నాళ్ళు ఏడ్చి తర్వాత పట్టం కట్టుకున్నాడు, తను రాజు అయ్యాడు. రాజు అయితే ఒకేసారి రాజు అవ్వంగానే, అంతకుముందు ఆటకాయగా ఉండేటప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు 2-3 సేవకులు వాడి వెనకాల తిరుగుతూ ఉండేవాళ్ళు. రాజు అయ్యేసరికి ఎంతమంది అవుతారు సేవకులు, అంతేగా. ఇక ఒక పిచ్చి సరదా వచ్చేసింది అతని చుట్టూతా. అతని వయసు వాళ్ళు 15-16 ఏళ్ళ వాడు. ఒక స్నేహితులు చాలామంది చేరారు. జూదాలు ఆడేయటం, జూదం ఆడిన కొద్దీ సరదా వస్తుంది, గెలిచిన కొద్దీ సరదా వస్తుంది, ఓడిన కొద్దీ పంతం వస్తుంది, అంతే. ఇంకా 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 ఆడాలని ఈ స్నేహితులతోటి కులాసాగా గడిపి బాగా డబ్బులు అవి పాడు చేసేసుకున్నాడు. అప్పట్లో ఏంటంటే రాజ్యమే, రాజుగారి వంతుకి కొంత డబ్బు ఉండేది. రాజుగా ఉన్నప్పుడు ఇతనికి అప్పచెప్పిన డబ్బు ఇంచుమించుగా అవగొట్టేశాడు. అక్కడి నుంచి పేదవాళ్ళు ఎవరైనా వస్తే, డబ్బులు లేకపోతే ఎవరికైనా దానాలు ఏమి ఇస్తాడు ఇతను. వీళ్ళకి ఆ జాతిలోనే ఉంది ప్రత్యేకంగా ఇంత దానం చెయ్యాలి అని. దాని డబ్బు ఉండద్దు, డబ్బులు ఉండాలి. దీనికి వెళ్తారు, షమాంకి స్నానానికి వెళ్తారు, అక్కడ దానాలు చేయాలి. మసీదుకి వెళ్తారు, అక్కడ దానాలు చేయాలి. వెళ్తాడు కానీ డబ్బులు లేవు. అతని వంతు డబ్బంతా అవగొట్టేసుకున్నాడు. వచ్చే నెల రాజుగారికి కేటాయించే డబ్బు కూడా బాకీలు అంటించాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ పిలిచి బాగా కేకలేసింది, నువ్వు రాజుగా పనికిరావు, మీ నాన్న ఇట్లా చేయలేదు, నువ్వు నీతో పాటు నన్ను కూడా నరకంలోకి ఈడ్చేలాగా ఉన్నావు, దానం చెయ్యని వాడు అసలు మనిషే కాదు ఇస్లాంలో, ఇట్లా చేస్తున్నామని బాగా గట్టిగా కేకలేసింది. చాలా దుఃఖపడిపోయాడు, పేదవాడైపోయాడు. ఇంతలో ఏమైంది, మెల్లిగా రాజ్యంలో సలహాదారులు వాళ్ళు డబ్బులే లేని రాజుగారిని ఏం ఇది చేస్తారు, తిరుగుబాటు మొదలుపెట్టారు, తిరగబడిపోవటం మొదలెట్టారు. ఇతను ఎక్కడికైనా వెళ్తుంటే దారిపోయి అక్కడ ఇక్కడ ఉండే ముష్టి వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారా, ఫకీర్లు, శాపనార్థాలు పెట్టేవాళ్ళు పిల్లల్ని. వీళ్ళేమో మాట వినేవాళ్ళు కాదు. దాంతో క్రమంగా వెయిట్ పోగొట్టుకున్నాడు రాజ్యంలో. చాలా దుఃఖంతో ఒకనాటి రాత్రి దుఃఖంలో ఏడుస్తూ పడుకున్నాడు. నేను ఎందుకు ఇలా చేశాను, పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, నేను ఇలా చేసి ఉండకూడదని అన్నం నీళ్లు తీసుకోకుండా ఉండిపోయేట కొన్ని రోజుల పాటు. తాగుడు లేదు, తిండి లేదు, ఏం లేదు. అయితే ఆ రాత్రి అతని కల్లో ఒక షేకు ఒక ఆయన కనిపించాడు. కనిపించి, అబ్బాయి నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, ఈజిప్ట్ వెళ్ళు, ఈజిప్ట్ వెళ్తే నీ కష్టాలు తీరుతాయి
అని చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళు మర్నాడు పిల్లాడు లేచి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నా కష్టాలు తీరే రోజు వచ్చింది, ఈజిప్ట్ వెళ్ళాలి. మా నాన్న భవనంలో పడుకున్నాను నేను దుఃఖంతో. ఎవరో ఈజిప్ట్ వెళ్ళమని ఒక ఆయన నన్ను ఆదేశించాడు. ఆయన ఎవరో భగవంతుడి అవతారం లాగానే ఉన్నాడు, నాకు ఏదైనా మార్గదర్శనం దొరుకుతుందేమో, నేను వెళ్తానన్నాడు. వాళ్ళ అమ్మంది సరే మరి ఏదో ఒకదాన్ని పాటించాలి కదా, ఎవరో ఒకళ్ళ మాట. ఇక నీకు సలహా చెప్పేవాళ్ళంతా ముందు నీ డబ్బంతా అవగొట్టిచ్చేశారు, ఇప్పుడు నువ్వు రాజ్యం వదిలేయమని సలహా చెప్తున్నారు కానీ మంచి సలహా చెప్పట్లేదు. వెళ్ళిరా ఈజిప్ట్ వెళ్ళిరా అంటే ఏ కుర్రాడు గుర్రం వేసుకుని ఈజిప్ట్కి బయలుదేరాడు. అంతకుముందు డబ్బులు లేవు కదా, కానీ ఇతనికి వెళ్ళిన ప్రతి చోట ఆహారం లభిస్తుంది, అంటే గుడ్ సైన్స్ కనపడ్డాయన్నమాట. ఈజిప్ట్కి వెళ్ళి అలాగే పేదవాడుగానే వెళ్ళి ఈజిప్ట్ చేరాడు. ఒక మసీదులో ఆగాడు. ఈ మసీదుల్లో భోజనం పెడతారు. ఇప్పుడు మన ఇక్కడ కూడా జరుగుతాయేమో మరి, కథల్లో బాగా కనపడుతుంది. కొన్ని హిందీ గాథల్లో కూడా మనం గురుద్వారాల్లో ఎట్లా భోజనం పెడతారో మసీదులో కూడా భోజనం లభిస్తుంది. అవును, నాకు ఇక్కడ మన ఊళ్ళల్లో నేను ఎప్పుడు అలాంటి మాటలు అంటే ఆ రకమైన స్నేహాలు లేక తెలుసుకోలేదు, కానీ కథల్లో మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. మసీదుకి వెళ్తే అక్కడ భోజనం లభిస్తుంది, పడుకునేందుకు ఆశ్రయాలు లభిస్తుంది, తలదాచుకోవచ్చు. మసీదుల్లో తలదాచుకునే వాళ్ళు ఎంతమందో. మనకి ఇప్పుడు దేవాలయాల్లో ఎలా భోజనం లభిస్తుంది, గురుద్వారాల్లో లభిస్తుంది, అలాగే ఇక్కడ కూడా అన్నమాట. అయితే ఈ మసీదులో ఒక పురాతనమైన మసీదులో తలదాచుకున్నాడు. ఆ రాత్రి భోజనం చేసి పడుకుంటే మళ్ళీ ఆ షేక్ ఎవరో కనపడ్డాడు కళ్ళు. కనపడి నా మాట మీద ఇంత దూరం వచ్చావు, నువ్వు అసలు మాట విని ఎక్కడికైనా ప్రయాణం చేయగలిగే సాహసం నీకుందో లేదో పరీక్షించాను, నువ్వు మళ్ళీ తిరిగి నీ నగరానికి వెళ్ళిపో, బసారోనో ఏదో అది, అక్కడికి వెళ్ళిపో, నీ తండ్రి రాజ్యాన్ని పాలించు, నువ్వు ఏం చేయాలో నేను నీకు మళ్ళీ చెప్తా అని చెప్పాడు. నెలలు పడుతుంది ఈజిప్ట్ వెళ్ళటం అంటే. ₹1 చేతిలో లేనివాడు ఈజిప్ట్ నగరానికి వెళ్ళటం అనేది ఓ సాహసం కాదు మరి. వీడు సాహసి, నువ్వు సాహసి అవునో కాదో తెలుసుకోవడం కోసమే నిన్ను ఇక్కడికి పంపించాను, వెనక్కి తిరిగి వెళ్ళిపో అనగానే ఈ అస్నామ ఏం చేశాడు, వెనక్కి బయలుదేరాడు. ఎంత ప్రయాణం చేశాడో అంతా వెనక్కి, ఏమీ లభించాలి. అక్కడ వెళ్ళాడు వచ్చాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి తల్లిని చూశాడు. తల్లిని చూస్తే తల్లి సంతోషించింది. ఆయన తిరిగి వచ్చావు, సంతోషం ఆయన, రాజ్యం చేసుకో ఇప్పుడైనా అంటే సరేనన్నాడు. మళ్ళీ రాజ్యంలో ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ తీర్చడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. సలహాదారులని కొంతమందిని తీసేశాడు, మీరొద్దు నాకని. ఉన్న వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడుకుంటున్నాడు. ఆ ఒకరోజు రాత్రి తండ్రి భవనంలో తన భవనంలోనే పడుకుంటే మళ్ళీ షేక్ కల్లో కనపడి అబ్బాయి నువ్వు చాలా సాహసివి, నిర్ణయాలు కూడా మంచివి తీసుకుంటున్నావు, ఇప్పుడు నేను నీకు ఒక మాట చెప్తా, ఒక మంచి తవ్వే సాధనం తీసుకో, తవ్వగోలు, నీ తండ్రి భవనంలోకి వెళ్ళు, ఎక్కడో ఒక చోట తవ్వు, నీకు ఇక్కడ ధనం ఉంటుంది అని ఎక్కడ అనిపిస్తే అక్కడ తవ్వు, నీకు కావలసింది లభిస్తుంది అని వచ్చింది కాలం. తండ్రి భవనంలో తవ్వాలి, ఈడు రాజు కానీ వీడే తవ్వాలి, వేరే వాళ్ళని పెట్టి తవ్వించకూడదు. పొద్దున్నే లేచి అమ్మ దగ్గర పరిగెత్తాడు. అమ్మ నాకు మళ్ళీ కళ వచ్చిందమ్మా అంటే వాళ్ళ అమ్మని వీడేమిటిరా నిన్నేం చేయబోతున్నాడు, ఉందాన్ని వదిలించుకో, ఈ కళ్ళ ఏమిటి ఈ గోల ఏమిటి, మీ నాన్న భవనంలో ఏముంటుంది, మీ నాన్న సంపదంతా నీకు వచ్చేసింది, నువ్వు దానంతా పాడు చేసేసావు, వెలిగా రాజ్యంలో నుంచి రేపొద్దున ఎప్పుడు రావాలి డబ్బు, నీకు ఇంకోలా రావాలి, కానీ మీ నాన్న భవనంలో ఏమీ లేదు, భవనంగా ఉంది అంతే. అంటే కాదమ్మా ఆయన చెప్పాడు, ఈజిప్ట్ వెళ్ళమన్నాడా, దారంతా నాకు ఆహారము నీళ్లు నిద్రకు సరిపడా లభించింది, ఇక్కడ కూడా ఏదో ఒకటి లభిస్తుంది, నేను తవ్వదలుచుకున్నాను అన్నాడు. తల్లి ఎంత చెప్పినా అతను వినకుండా ఏం చేశాడు, ఒక తవ్వే సాధనం, ఒక గుణపము, ఒక తవ్వగోల పుచ్చుకుని తండ్రి భవనంలోకి వెళ్ళాడు. తండ్రిది ఒక సింహాసనంలా ఉంది, ఆయన ఎప్పుడు అక్కడ కూర్చునేవాడు. ఆ సింహాసనం కింద తవ్వటం మొదలుపెట్టాడు. తవ్వాడు, కొంత దూరం తవ్వుకుంటూ పోయాడు. తవ్వితే ఎక్కువ తవ్వల, సింహాసనం కింద 2-3 రాళ్ళు లేపేశారు కల్లా దాని కింద అతనికి ఒక ఉంగరం కనపడేది, ఆకుపచ్చ రాయి ఉంది. ఉంగరం దొరికేసరికల్లా ఏదో ఉంది దీని కింద, ఉంగరం ఎందుకు దాచాడు మా నాన్న అని చెప్పి ఆ కింద ఉన్న మట్టి అంతా తొలగిస్తే అది కిందకిట్ట ఖాళీ వచ్చేసింది. ఒక గుహలాంటి ఒక కట్టడం కనపడుతోంది లోపల. మెల్లిగా దీపం పుచ్చుకుని అందులోకి దిగి వెళ్ళేసరికల్లా ఏమైంది, ఆకుపచ్చటి జాడీలు కనపడ్డాయి. 8 జాడీలు ఉన్నాయి. ఆ 8 జాడీలని ఎత్తాడు. తెస్తే ప్రతి దాంట్లోనూ పురాతనమైన నాణేలు ఉన్నాయి. తండ్రి అయితే సంపద దాచిపెట్టాడు. పిల్లాడు ఏం చేశాడు, ఆ నాణేలు గుప్పెడి తీసుకుని గబగబా పైకి వచ్చేసాడు. చేతులు కాళ్ళు కడుక్కొని నమాజ్ చేసుకుని అక్కడ నాణేలు పుచ్చుకొని తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ
కనపడ్డాయి. ఇదిగో ఇలా ఉంది ఆయన ఎప్పుడు ఆ సింహాసనం మీదే కూర్చునేవాడు. ఎప్పుడు ఆయన ఇవి ఇందులో పెట్టి ఇదేం చేశాడో ఆవిడకి తెలియదు. సరే, ఇప్పుడు ఈ జాడీలో ఉన్న సొమ్మంతా ఎవరిది? తనదే కదా. సరే, ఇదే కాదు ఇంకేదో ఉండుంటుంది. అవేమిటో చూద్దాం అనుకున్నారు. తల్లి కొడుకు ఇద్దరు వెళ్దాం అనుకున్నారు. ఆ పూటకు ఆ పని అయిపోయింది. మర్నాడు ఇద్దరు మళ్ళీ ఆ భవనంలోకి ప్రవేశించి ఆ లోతుగా ఉన్న గుహలాంటి కట్టడంలోకి వెళ్ళారు. వెళ్తే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏనాడు ఈ ఈ ఈ రకపు కాయిన్లను నేను చూడలేదు. ఈ జాడీలు ఎక్కడివో నాకు తెలియదు. ఆ 8 జాడీలు ముట్టుకుని చూసి సంతోషపడి తల్లి కొడుకు చూస్తుంటే 8 జాడీల పక్కన చిన్న ఆకుపచ్చ జాడీ ఒకటి, ఇంకొకటి చిన్నది కనపడుతుంది. వాటి మధ్యలోకి ఉంది. మొత్తం వీళ్ళన్నీ చూసి ప్రతిదీ ఓపెన్ చేసి లెక్కబెట్టి చేసేసరికి ఆ లోపల ఉన్నది కనపడింది. తీస్తే అందులో ఒక బంగారపు తాళం చెవి. పిల్లాడు తాళం చెవి అటు ఇటు తీసాడు, చూశాడు అటు ఇటు. వాళ్ళ అమ్మంది, తాళం చెవి ఉందంటే తలుపు ఉంటుంది కదా, తలుపైనా ఉండాలి, తలుపుకి తాళం కప్పైనా ఉండాలి. ఏదో ఉంది, అది వెతుకుదాం పట్టన్నారు. అక్కడి నుంచి ఇంకో 2 దీపాలు తీసుకొని ఈ జాడీలను వదిలిపెట్టి వీళ్ళు ఆ తాళం చేత్తో పుచ్చుకొని వెతకటం మొదలుపెట్టారు. లోపలికి గోడకి దగ్గరగా ఒక తలుపు కనపడింది. ఆశ్చర్యపోయారు ఇద్దరు. ఆ తలుపు తాళం తీశారు. ఆ తలుపు కూడా బంగారు తలుపు. తలుపు తీస్తే లోపలికి వెళ్ళి విపరీతంగా ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి అక్కడ వాళ్ళకి కనపడింది. ఏం కనపడిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. భలే ట్విస్ట్ ఉంది రమ్మగారు. ఇంకా ట్విస్ట్ ఉంటుంది ముందు ముందు. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.